ఇల్లు కొనడం ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. ఏ సమయంలో ఇల్లు అమ్మడం కూడా అంత సులభమైన వ్యవహారం ఏం కాదు. ఇల్లు కొనే సమయంలో, అమ్మే టైంలో చిన్న పొరపాటు జరిగినా నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు భవిష్యత్ అవసరాల కోసం ఇల్లు కొంటున్నా, లేదంటే మంచి ధర కోసం అమ్ముతున్నా పక్కా ప్లానింగ్ ఉండాలి. కొందరి దగ్గర డబ్బులు ఉన్నా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక భారీగా నష్టపోతారు. తొందరపాటు నిర్ణయాలు, పూర్తి వివరాలు తెలుసుకోకుండా ముందుకెళ్లటం వల్ల ఆర్థిక పరంగానే కాదు, న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కుంటారు. అందుకే ఇల్లు కొంటున్నా, అమ్ముతున్నా ఖచ్చితంగా ఈ 10 సూత్రాలను ఫాలో అవ్వాలని చెబుతున్నారు రియల్ రంగ నిపుణులు. ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా పాటించాల్సిన 10 సూత్రాలు. ప్రాపర్టీ డాక్యుమెంట్స్. ఎందుకు కొంటున్నారు లేదా అమ్ముతున్నారు, కొనుగోలు చేసేటప్పుడు అదనపు ఖర్చులు, రిజిస్ట్రేషన్ విలువ, మార్కెట్ విలువ, యాక్చువల్ ల్యాండ్ లేదా బిల్డప్ ఏరియా, అప్రూవ్డ్ ప్రాపర్టీలు, ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయా, చట్టపరమైన వివాదాలు లేదా రుణాలు, తొందరపాటు నిర్ణయాలు వద్దు, లొకేషన్ అంచనా. మీరు ఇల్లు అమ్ముతుంటే అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఆర్డర్లో పెట్టుకోవాలి. యాజమాన్య హక్కులను నిరూపించే టైటిల్ డీడ్, ప్రాపర్టీ ట్యాక్స్, విద్యుత్, నీరు, సొసైటీ మెయింటెనెన్స్ కి సంబంధించి నో డ్యూస్ సర్టిఫికెట్లు అన్ని రెడీ చేసుకోవాలి. హోమ్ లోన్ ఉంటే లోన్ క్లోజ్ చేసుకోవటం మంచిది. ఏదైనా ప్రాపర్టీ డీల్ కుదుర్చుకునే ముందు మీ పర్పస్ ఏంటో క్లియర్గా అర్థం చేసుకోవాలి. కొందరు ధరలు ఎక్కువగా ఉన్నాయని ఇంటిని అమ్ముతారు. మరికొందరికి డబ్బు అవసరం లేదా కొత్త ఇల్లు కావాలని కోరుకుంటారు. అందుకే మీ ఉద్దేశమేంటో స్పష్టంగా అర్థం చేసుకుంటే మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇల్లు కొనడం అంటే కేవలం ప్రాపర్టీ వాల్యూ మాత్రమే ఉండదు. కొనుగోలుదారులు స్టాంప్ డ్యూటీని చెల్లించాలి. జనవరి 2026 నాటికి తెలంగాణలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం మొత్తం రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఆస్తి విలువలో 7.5% వరకు ఉంటాయి. స్టాంప్ డ్యూటీ 5.5%, రిజిస్ట్రేషన్ ఫీజు 0.5%, బదిలీ రుసుము 1.5% మేర ఉన్నాయి. అంటే మొత్తం ఛార్జీలు ఆస్తి విలువలో 7.5%. ప్రతి ప్రాపర్టీకి ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్ట్రేషన్ విలువ ఉంటుంది. సేల్ వాల్యూ ఈ రేటు కంటే తక్కువగా ఉండకూడదు. తక్కువ ధర కోసం సమీప ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ప్రాపర్టీ సేల్ని పరిశీలించాలి. దీనివల్ల కొనుగోలుదారులు, అమ్మకందారులు ఇద్దరూ అధిక ధరలు లేదా తక్కువ ధరలకు సెటిల్ కాకుండా లాభపడొచ్చు. డాక్యుమెంట్స్లో పేర్కొన్న ఏరియాకి, ప్రాపర్టీ యాక్చువల్ సైజ్కి మధ్య తేడాలు ఉండొచ్చు. అందుకే లైసెన్స్ పొందిన సర్వేయర్ ద్వారా భూమిని కొలవాలి. తర్వాత స్థానిక సర్వే రికార్డులు లేదా జీపీఎస్ డేటాతో కంపేర్ చేసుకోవాలి. ప్రభుత్వ అనుమతులు పొందిన టౌన్షిప్లు లేదా హౌసింగ్ ప్రాజెక్టుల్లో ప్రాపర్టీలను మాత్రమే కొనుగోలు చేయాలి. అనుమతులు లేని భవనాలు భవిష్యత్తులో లీగల్ యాక్షన్స్ లేదా కూల్చివేతను ఎదుర్కోవాల్సి రావచ్చు. టౌన్ ప్లానింగ్ అథారిటీ లేదా లోకల్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి అప్రూవల్ ఉందో లేదో చెక్ చేయాలి. అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ పరిశీలించాలి. ప్రాపర్టీలో నీటి సరఫరా, విద్యుత్, మురుగునీటి సరఫరా, సరైన రహదారి సదుపాయం వంటి ముఖ్యమైన సౌకర్యాలు ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ఈ సౌకర్యాలు లేకపోతే చాలా సమస్యలు రావటంతో పాటు ఆస్తి విలువ తగ్గుతుంది. భారతదేశంలో ఆస్తి వివాదాలు సర్వసాధారణం. కొనుగోలు చేసే ముందు ఆస్తికి సంబంధించిన ఏవైనా కోర్టు కేసులు, కుటుంబ వివాదాలు లేదా చెల్లించని లోన్లు ఉన్నాయా లేదా సరిచూసుకోవాలి. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ వెరిఫై చేసి ఆస్తి చట్టబద్ధంగా స్పష్టంగా ఉందో లేదో తెలుసుకోవాలి. ప్రాపర్టీ కొనుగోలు లేదా అమ్మకానికి ఎప్పుడూ తొందరపడకూడదు. డాక్యుమెంట్స్ వెరిఫై చేయడానికి, ఖర్చులను అర్థం చేసుకోవడానికి, అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడానికి సమయం కేటాయించాలి. జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేయటం వల్ల ఆర్థికపరమైన, న్యాయపరమైన రిస్క్ తగ్గుతుంది. లొకేషన్ రోజువారీ జీవితాన్ని, భవిష్యత్ విలువను ప్రభావితం చేస్తుంది. పాఠశాలలు, ఆస్పత్రులు, మార్కెట్లు, రహదారులు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి ప్రాపర్టీ ఎంత దగ్గరగా ఉందో చెక్ చేసుకోవాలి. అన్నిటికీ అందుబాటులో ఉంటే ధర ఆటోమేటిక్గా పెరుగుతుంది.